హాయ్ అండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ఆమ్లెట్ని ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాం. చూడండి 5 నిమిషాలకైతే ఎలా మగ్గాయో. ఇవి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా పండిన టమాటా వేయాలండి. టమాటా మగ్గడానికి కూడా కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మూత పెట్టడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి. చూడండి ఒక 5 నిమిషాలకి ఎలా మగ్గిందో. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కారం వాసన అంతా పోతుందండి. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన ఒక 5 ఎగ్స్ని తీసుకొని ఉప్పు కారం వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైన లేయర్గా పోసుకోవాలి. కింద కర్రీని కలపకుండా పైన పోసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే చూడండి లోపలంతా ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు మూత తీసుకొని గరిటె పెట్టామంటే కన్ఫామ్గా బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా ప్యాన్ని ఒకసారి ఇలా షేక్ చేసి జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అంతే జాగ్రత్తగా ప్యాన్లోకి తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకొని రెండో సైడ్ మగ్గడానికి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. చూడండి ఎలా పొంగిందో. దీని మీద కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన వేడి వేడి ఆమ్లెట్ రెడీ అవుతుంది. నేనైతే ఆమ్లెట్ కర్రీ అంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.